అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రేబాకలో వెలిసిన వనదేవత గూడుపమ్మ తల్లి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతిష్ఠించిన ఈ ఆలయం చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు భక్తులు ఈ ప్రాంతానికి తరలి వస్తూ ఉంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగుల గిరిరాజు కుమార్తె సముద్ర స్నానానికి వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకొని అమ్మవారిగా వెలిసినట్టుగా ఈ ప్రాంత భక్తులు చెప్తుంటారు. తొలుత చిన్న గూటిలో పెట్టిన అమ్మవారి విగ్రహాన్ని ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా ఎన్నికైన గుట్టుముక్కల శ్రీహరిరాజు అతని తండ్రి గారు విశాలమైన స్థలంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2025 ఫిబ్రవరి 8వ తేదీన పునర్నిర్మాణమై ప్రారంభించబడిన ఈ ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. అమ్మవారి విగ్రహం చుట్టూ అష్టాదశ శక్తిపీఠాలను ఏర్పాటు చేసి భక్తులు వాటి ముందుకు వెళ్ళిన తరువాతనే లైట్లు వెలిగేలా ఏర్పాటు చేశారు. సెన్సార్ విధానంలో ఏర్పాటు చేసిన ఈ అష్టాదశ శక్తిపీఠాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఆదివారం మంగళవారం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అమ్మవారి ఆలయం వద్దనే వంటలు చేసుకొని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మొక్కులు తీర్చుకొని తరలి వెళ్ళడం ఈ ప్రాంత ఆచారంగా మారింది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన పూజారి రాంబాబు నేతృత్వంలో అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు. ह्रीङ्कारासनगर्भितानलशिखां सौक्लीं कलां बिभ्रती सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी